నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రోత రాతలు, సొట్ట కూతలు. ఎల్లో మీడియా వ్యవహారం ఎప్పుడు ఇదే తీరు. తెలంగాణపై విషం చిమ్మడం, అడ్డగోలు రాతలతో విరుచుకుపడటం. తెలంగాణ కోసం ఉద్యమం మొదలైనప్పటి నుంచి చివరికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా అదే రాతలతో జర్నలిజానికే మాయని మచ్చ తెస్తోంది ఎల్లో మీడియా. ఎప్పటికప్పుడు పార్టీలు, వ్యవస్థలు లాగి చెంపదెబ్బ కొట్టినా సిగ్గుశరం లేకుండా ఒక పార్టీకి కొమ్ము కాసేందుకు యావత్ తెలంగాణనే టార్గెట్ చేసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ఎంత బురద చల్లాలో అంత బురద చల్లింది. అయితే ఎల్లో మీడియా రాసిన కథనాలన్నీ కట్టుకథలేనని తేలిపోయింది. సత్యాలను మరుగున పరిచేందుకు అసత్యాలు వల్లెవేశాయని రుజువైంది. 2.5 ఏళ్లుగా పతాక శీర్షికల రోత రాతలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందమయ్యాయి. 1,00,000 కోట్లు వృధా, నీళ్లలో కొట్టుకుపోయిన 1,00,000 కోట్లు, తెలంగాణకు గుదిబండ, కూలిన కాళేశ్వరం, సిబిఐకి లేఖ అంటూ ఎల్లో మీడియా తెలంగాణపై విషం చిమ్ముతూ రాసిన రాతలన్నీ ఏకపక్ష దాడులేనని స్పష్టంగా తేలిపోయింది. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆ 2 పత్రికల కుట్రలకు చెంపపెట్టులాంటి తీర్పు వచ్చింది. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు పదును పెట్టి ఎల్లో మీడియాను పావుగా వాడుకుంటూ వచ్చింది. వీరికి కేంద్ర ప్రభుత్వము జతకలిసింది. అంతా కలిసి మూకుమ్మడి దాడులతో తెలంగాణ తొలి ప్రభుత్వం చేసిన మేలును ఓర్వలేక తప్పులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అని నేరుగా ఆరోపణలు చేస్తూ పసలేని కట్టుకథలు అల్లాయి. కాళేశ్వరం కూలిందని ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసింది తప్ప కాళేశ్వరానికి ముందున్న దుర్భర పరిస్థితులు, ఆ తర్వాత తెలంగాణ పురోభివృద్ధిని బయటకు రాకుండా తొక్కిపట్టే ప్రయత్నం చేసింది ఎల్లో మీడియా. ఇలా వాస్తవాలను విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎల్లో మీడియా అనుకూల సామాజిక మాధ్యమాలు ఏకమై అసత్యాలతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విష ప్రచారంతో బీఆర్ఎస్ ను దోషిగా నిలిపే కుట్రలు చేశాయి. తెలంగాణలో కరువును పారద్రోలి భూములను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎల్లో మీడియా ఉన్మాదంతో అనేక విషపు రాతలు రాసింది. ఇందుకోసం కాంగ్రెస్ కు పావుగా మారింది. ఆధారాలు లేని, తలాతోకాలేని ఆరోపణలతో, నిలువెల్లా విషం నిండిన రాతలతో తమ అక్కసునంతా వెళ్లగక్కాయి. తెలంగాణ కరువు ఆనవాళ్లను కనిపించకుండా చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ కొస్తున్న మైలేజ్, మంచి పేరును జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులతో చెత్త రాతలను ప్రోత్సహించింది. ఎల్లో మీడియాపై ఆశలు పెట్టుకొని అసత్యాలను సాక్షాత్తు సీఎం కార్యాలయమే లీకులుగా ఇచ్చి సహకారం అందించిందని ఆరోపణలొచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ కట్టడమైన కాళేశ్వరంపై ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లు, ఇచ్చిన లీకులు ఇచ్చినట్టుగా తూచా తప్పకుండా తమ కథనాలతో తెలంగాణకు విరోధిగా ఒక వర్గం మీడియా చేసిన దుష్ప్రచారం ఒట్టిదేనని న్యాయస్థానం తీర్పుతో తేలిపోయింది. తెలంగాణ వ్యతిరేక మీడియాగా పేరున్న పచ్చ మీడియా అంతా ఒక్కటై అసత్యాన్ని సత్యంగా చూపే ప్రభుత్వ ఆగడాలకు చెక్పడింది. న్యాయస్థానం తీర్పు చెప్పింది. చెంపపెట్టు లాంటి వ్యాఖ్యలతో కుట్ర చేసిన ప్రతి ఒక్కరికి తలంటింది. ఇంత జరిగినప్పుడు ఎల్లో మీడియా ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా. తాము గతంలో రాసిన రాతలకు సిగ్గు పడాలి కదా. తెలంగాణ సమాజం ముందు, విఘ్నత కలిగిన పాఠకుల ముందు సిగ్గుపోయిందే అని ఇప్పుడైనా మారాలి కదా. మారలేదు సరికదా. విషంతో నింపిన కలానికి మళ్లీ పని చెప్పింది కుట్రల మారి ఎల్లో మీడియా. ఇన్నాళ్లు తమ పాచిక పారకపోవడంతో మరోసారి అసత్యాలను వండివార్చేందుకు బరితెగించింది. సిబిఐ చేతికి విచారణ, సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా కేంద్ర దర్యాప్తు సంస్థ స్పందించినట్టుగా తెలంగాణ వ్యతిరేకతను నిలువెల్లా వంటపట్టించుకున్న మీడియా సంస్థలు అసత్యాలను ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలతో అన్నీ నిలిచిపోయినా వాటిని పెద్దగా ప్రచారం చేయకుండా మళ్లీ కాంగ్రెస్కే వంత పాడుతూ తమ నైజాన్ని చాటుకున్నాయి. మీడియా పాత్రపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా ఎల్లో మీడియా తీరు మారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మారండి. ఇలాగే కంటిన్యూ చేస్తూ రోత రాతలు, సొట్ట కూతలు మానుకోకపోతే తెలంగాణ సమాజమే బుద్ధి చెబుతుంది.